వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. రేపల్లె టౌన్ కార్మిక హక్కులు హరిస్తే పోరాటం తప్పదు. కనీస వేతనాలు అమలు చేయాలి. సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ పిలుపు. దేశవ్యాప్తంగా కార్మికుల డిమాండ్స్ డే సందర్భంగా సిఐటియుగా కార్మికుల హక్కులను హరించే లేబర్ రద్దు చేయాలని జరుగుతున్న ఆందోళనలో భాగంగా రేపల్లె తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ ధర్నాలో సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్లు అమలు చేయడానికి ఉత్తర్వులను జారీ చేయడానికి సిద్ధపడుతున్నది. లేబర్ కోడ్లు అమలు జరిగితే నేడు ఉన్న చట్టాలు సారమంతం పోతుంది. సమ్మెలు చేయడం కూడా సాధ్యం కాదు. పనివేళలు పెంచడం, ఉన్న హక్కులు తొలగించడం, జీతాలు పెంచకపోవడం, నిర్బంధాన్ని తీవ్రతరం చేయడం యజమానులను తేలిక అవుతోంది. కావున లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలని, ప్రైవేటీకరణను, జాతీయ నగదు బదిలీకరణ పథకాలను ఆపాలి. దేశవ్యాప్తంగా ఈరోజు కోట్లాది మంది కార్మిక వర్గం కష్టజీవులుగా ఉన్నటువంటి వాళ్ళు 40 కోట్ల మంది కార్మికుల గొంతుకుగా ఈరోజు దేశం మొత్తం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. సిఐటియుగా ఈరోజు కార్మిక వర్గం స్వాతంత్రం రాకముందు కొన్ని చట్టాలు, కొన్ని హక్కుల్ని సాధించుకున్నారు. సమస్య వస్తే అధికారులతో మాట్లాడటానికి సంఘం పెట్టుకోవటం, సంఘం పెట్టుకున్న తర్వాత కూడా సమస్యల పరిష్కారం కాకపోతే సమ్మె చేసేటువంటి హక్కు లేదు. ఉద్యోగులు వీళ్ళందరికీ సంబంధించినటువంటి కార్మికులు వీళ్ళందరికీ సంబంధించిన నిరసనలు చేసే హక్కు ఉంది. కానీ ఈరోజు కేంద్రంలో 3వ దఫా అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం దాదాపు ఈ 2 దఫాలు కార్మికులకు వ్యతిరేకమైనటువంటి చట్టాలని అమలు చేయడానికి ముందుకొస్తే దేశవ్యాప్తంగా కార్మిక వర్గం 2 రోజులు 3 రోజులు ఆందోళన చేసిన నేపథ్యంలో వాటిని తాత్కాలికంగా పక్కన పెట్టారు. చారిత్రాత్మక రైతాంగ పోరాటం కూడా ఉంది. రైతులు దేశవ్యాప్తంగా రైతులకు మద్దతు ధర ఇవ్వాలనేటువంటి కోరుతూ ఢిల్లీలో జరిగిన ఆందోళనలో కార్మికులకు సంబంధించినటువంటి హక్కులు ఏవైతే వీటికి భంగం కలిగించేటువంటి లేబర్ కోడ్లను కూడా రద్దు చేయాలని చెప్పి కూడా రైతులు ఆందోళన చేశారు. అప్పుడు పక్కన పెట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు మన జూన్ 26వ తారీఖు నాడు రాష్ట్రపతి దగ్గర ఉత్తర్వులు తీసుకురావడం కోసం ఈ చట్టాలు అమలు చేయడం కోసం సిద్ధమవుతున్నారు. దీని ద్వారా ఈ దేశంలో కష్టజీవులుగా ఉన్నటువంటి కోట్లాది మంది కార్మికులకి అన్యాయం జరిగింది. ఎవరూ మాట్లాడటం ఉండదు. ఇప్పుడు మన రాష్ట్రంలో మనం చూసాం, ఎన్నికల ముందు 42 రోజుల పాటు చారిత్రాత్మకమైనటువంటి సమ్మెని అంగన్వాడీ వర్కర్లు నడిపారు. మున్సిపల్ వర్కర్లు, ఇంజనీరింగ్ కార్మికులు దాదాపు 10 రోజుల పాటు 13 రోజుల పాటు సమ్మె నడిపారు. అట్లానే మన రేపల్లె ప్రాంతంలో రైస్ మిల్ కార్మికులు గాని, లేదు భవన నిర్మాణ కార్మికులు గాని, వీళ్ళందరూ కూడా సమస్య వచ్చినప్పుడు ఇక ఇసుక విధానం లేదు, భవన నిర్మాణ కార్మికులు నష్టపోతున్నావు, లేదు రైస్ మిల్ కార్మికులు వేతనాలు ఇవ్వాలి, లేదు ఇట్లాంటి అనేక రకాలైన అంశాల మీద రోడ్ల మీదకి వస్తున్నాం. ఈ రోజు ఈ చట్టాలు అమలైతే ఇంకెవరు మాట్లాడతాకుండదు. అందుకనే దేశవ్యాప్తంగా కార్మికులకి సంబంధించిన విధానాల మీద అంగన్వాడీ, ఆశా, ముఠా, రైస్ మిల్లు, భవన నిర్మాణం మొత్తం కార్మిక వర్గానికి సంబంధించిన మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఈ డిమాండ్స్ మీద ఈ ఆందోళన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. రేపల్ల మండలంలో కూడా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ రోజు రాష్ట్రంలో కూడా కొత్త ప్రభుత్వాలు వచ్చినాయి. కొత్త ప్రభుత్వాలకు కూడా కార్మిక వర్గం యొక్క సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని కార్మికులు వాళ్ళు ప్రతిపక్షంలో వాళ్ళ దగ్గరికి వెళ్లేదు. నేరుగా ప్రతిపక్షం ఉన్నప్పుడు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీ సమ్మె శిబిరం దగ్గరకు వచ్చారు. ఈరోజు శాఖ మంత్రులుగా కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మున్సిపల్ కార్మికులు, ఆశా కార్మికులు, ముఠా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు వీళ్ళందరూ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి గతంలో హామీలు ఇచ్చారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వాలు కూడా ఏవైతే మేము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు క్రమబద్దీకరిస్తామని చెప్పారు, అంగన్వాడీల వేతనాలు పెంచుతామని చెప్పారు, ఆశాల సమస్యలు పరిష్కారం చేసి వేతనాలు పెంచుతామని చెప్పారు, ముఠా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులకు భద్రత చట్టం తీసుకొస్తామని చెప్పారు, మున్సిపల్ కార్మికులకు వీటిని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాలి, వాటికి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ దేశవ్యాప్తంగా కార్మిక వర్గం నిర్వహిస్తున్నటువంటి డిమాండ్స్ లో భాగంగా వీటిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నిర్వహించడం జరుగుతోంది. దీని మీద ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెనకెళ్లకపోతే మొత్తం పెద్ద ఎత్తున కార్మిక వర్గంతో దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి కూడా సిద్దమవుతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం.